ఆ చిన్నవాడి స్వరాన్ని దేవుడు నీ స్వరాన్ని కూడా వింటున్నాడు, నీ మరణం కూడా వింటున్నాడు. ఆ చిన్నవాడినే దేవుడు ఆలస్యం చేయనప్పుడు నిన్నెందుకు ఆలస్యం చేస్తాడు? హల్లెలూయా. ఒక మాట చెప్పిన, ఒకవేళ అబ్రహాము కూడా బాధే, దుఃఖపడ్డాడు, అతను కూడా కావాలని వదిలిపెట్టాడు, దుఃఖపడ్డాడంట. బహుశా వెళ్తా అనుకుని ఉండొచ్చు, ఏమనంటే, దేవా నా చేతుల్లో ఏది లేదు, శారం చేతిలో, కానీ నీ చేతుల్లో ఉంది. హల్లెలూయా. పుట్టేవాడు వాడితో ఆనందించి సంతోషించే లోపే వాడిని వదిలిపెట్టాల్సి వచ్చింది. కాబట్టి నా చేతుల్లో లేదు, కానీ నీ చేతుల్లో ఉందయ్యా, వాళ్ళ జీవితాన్ని నువ్వే అద్భుతం చేయమన్నాడు. హల్లెలూయా. మీరు ఆలోచించండి, ఈ మాటలు బాగా జాగ్రత్తగా వినండి. అప్పుడంట హాగరుతో దేవుని స్వరం మాట్లాడటం, ఆగరు లేచి నీ పిల్లవాడిని లేకపోతే చాట పెట్టుకో, ఎందుకంటే గొప్ప జనంగా చేయబోతున్నా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఆగరును గొప్ప జనంగా చేస్తానన్నాడు? చెప్పండి, ఎందుకు చేస్తానన్నాడు? ఆ రెండు మాటలు చెప్తాను ఈరోజు పూర్తవుతుంది. ఒకటి, అబ్రహాము శారమ్మ మీద ఏమో నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని దేవుడు తొలగించడానికి దూరం చేశాడు. హల్లెలూయా. కొన్ని దూరం చేసినప్పుడు బాధపడదు, సంతోషపడండి. హల్లెలూయా. అలా అంతేగాని మీకు మీరు కదా దూరంగా ఉండద్దు. దేవుడు కొన్ని దూరం చేసినప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలి సార్? ఇది మాట్లాడాలి. ఏం చేయాలా? సంతోషపడాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు నీకు దగ్గర అవ్వబోతున్నాడు. రెండవది, హాగరుకు దేవుడు వాగ్దానం ఇవ్వాలంటే ఆమె నమ్మకం మారాలి. ఎవరి మీదకి మారాలో తెలుసా? దేవుడి మీదకి మారాలి. అప్పుడు వాగ్దానం దిగి వచ్చింది. ఆమేన్. నీకు అర్థమవుతుందో లేదో నా మాట, కానీ గ్రహించండి. ఒకటి, అబ్రహాము శారమ్మ మీద నమ్మకం ఉండిపోయిందేమో, ఇప్పటి వరకు